ఆల్ వెల్కమ్ బ్యాక్ టు ట్రైటీ టెక్నాలజీస్. మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. అండ్ మీకు ఏ క్వెరీస్ ఉన్నా కానీ ఏదైనా ఫీడ్బ్యాక్ ఉన్నా కానీ కామెంట్ చేయండి, సో దట్ మేము మీకు రిప్లై బ్యాక్ చేయడానికి ట్రై చేస్తాము. అండ్ వీఆర్ ఇన్ టు ది AWS క్లౌడ్ మంత్. వీ ఆల్రెడీ డన్ వన్ సెషన్, నెట్వర్కింగ్ వన్ సెషన్ చేసాము. ఓకే, సో విల్ ట్రై టు ర్యాప్ అప్ ఆల్ ద బేసిక్ నెట్వర్కింగ్ సో దట్ మనము AWSకి జంప్ అవ్వడానికి ట్రై చేద్దాం. ఓకే, సో మనం ఆల్రెడీ బేసిక్ నెట్వర్కింగ్ బ్రౌటర్స్ స్విచెస్ అంటే ఏంటి అనేది లాస్ట్ సెషన్లో చూసాము. ఓకే, సో ఈరోజు మనం ఐపీ అడ్రసెస్ అంటే ఎందుకు చూసాం. ఓకే, సో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ వాట్ ఈజ్ ఐపీ అడ్రస్ అండ్ ఎందుకు మనం ఐపీ అడ్రసెస్ యూజ్ చేస్తాం అనేది. ఓకే, సో నథింగ్ బట్ ఇట్స్ ఇంటర్నెట్ ప్రోటోకాల్, లైక్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ అడ్రస్ అంటాం దీన్ని, ఇంటర్నెట్ ప్రోటోకాల్ అడ్రస్. ఓకే, సో ఐపీ అడ్రస్ అంటే ఇంటర్నెట్ ప్రోటోకాల్ అడ్రస్. జనరల్గా ఇప్పుడు వాట్ ఎగ్జాక్ట్లీ ఐపీ అడ్రస్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక మొబైల్ ఫోన్ తీసుకుందాం. ఓకే, సో ఎవ్రీ వన్ హ్యావ్ అవర్ ఓన్ మొబైల్ ఫోన్స్, రైట్? సో మనకు మొబైల్ ఫోన్ వచ్చినప్పుడు లైక్ వీ నీడ్ టు హ్యావ్ అ స్పెసిఫిక్ నంబర్, రైట్? ఎవరైనా మనకి డయల్ చేయాలనుకున్నా కానీ, ఎవరైనా మనం రీచ్ అవ్వాలన్నా కానీ మనకు ఒక స్పెసిఫిక్ నంబర్ ఉండాలి. ఓకే, సో ఆ స్పెసిఫిక్ నెంబర్తోనే మనము ఈ మొబైల్ నెంబర్స్కి రీచ్ అవుతాం. ఓకే, సో హౌ వీఆర్ గోనా గెట్ దిస్ నంబర్? జనరల్గా మనకి మొబైల్ నెంబర్స్ ఎలా వస్తాయంటే లైక్ వీల్ హ్యావ్ ఏ ప్రొవైడర్, మనకు ఎవరైనా నెట్వర్క్ ప్రొవైడర్ ఉండొచ్చు, లైక్ వోడాఫోన్ కావచ్చు, జియో కావచ్చు, ఎయిర్టెల్ కావచ్చు, రైట్? సో వాళ్ళు ఏం చేస్తారంటే మనకు ఒక సిమ్ కార్డ్ ఇస్తారు. యూజింగ్ దట్ సిమ్ కార్డ్, ఓకే, సో వాట్ ఇట్ విల్ డూ, ఇట్ విల్ కనెక్ట్ టు దట్ నెట్వర్క్ అండ్ ఇట్ విల్ క్రియేట్ దట్ యూనిక్ ఫోన్ నెంబర్. ఓకే, సో మీ ఫోన్ నెంబర్ యూనిక్ ఉంటుంది, రైట్? సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్, రైట్? సో ఈ యూనిక్ నంబర్ మీకు తప్ప వేరే వాళ్ళకి ఈ నంబర్ వేరే వాళ్ళ దగ్గర ఉండదు. సో దట్ ఈస్ ద రీజన్ వై యూఆర్ కాలింగ్ ఇట్ యాజ్ యూనిక్. ఓకే, సో అన్ని ప్రొవైడర్స్ ఏ ప్రొవైడర్స్ అయితే ఉన్నారో అందరి ప్రొవైడర్స్తో కూడా ఇది యూనిక్ అడ్రస్ ఉంటుంది. ఓకే, ఇన్ ద సేమ్ వే ఐపీ అడ్రస్ కూడా లైక్ వీల్ హ్యావ్ ఐపీ అడ్రస్. IPv4 అడ్రస్ ఎట్లా ఉంటుంది మనకి జనరల్గా లైక్ 10.2.3.4 ఈ విధంగా ఉంటుంది, రైట్? సో ఇట్ ఈస్ లైక్ n.n.n.n. ఓకే, సో మనకి జనరల్గా ఈ విధంగా మనకి ఐపీ అడ్రసెస్ ఉంటాయి. ఓకే, సో మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఏదైనా ఆఫీస్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు ఆర్ ఇన్ సమ్ ఆఫీస్, ఓకే, సో వీఆర్ వర్కింగ్ ఇన్ ఆఫీస్. ఓకే, సో మనకి ఫస్ట్ ఏముంటుంది, మనకి ల్యాన్ ఉంటుంది, రైట్? సో ల్యాన్ అంటే ఏంటంటే లోకల్ ఏరియా నెట్వర్క్. ఓకే, సో దీన్ని మనం లోకల్ ఏరియా నెట్వర్క్ అంటాము, ల్యాన్. ఓకే, సో దీనికి మనకి జనరల్గా ఆల్ ది మిషన్స్, వాట్ ఎవర్ ద మిషన్స్ వీ హ్యావ్, సో వీ గోనా కనెక్ట్ ఆల్ అవర్ మిషన్స్ టు దిస్ ల్యాన్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది నాది 192.168.4.2 అనుకుందాం. ఓకే, సో ఇది వచ్చేసి 192.168.4.3, ఇది 192.168.4.4. ఓకే, సో ఈ విధంగా నాకు 3 సిస్టమ్స్ కనెక్ట్ అయి ఉంటాయి. ఓకే, సో దీన్ని మనము లోకల్ ఏరియా నెట్వర్క్ అంటాం. ఓకే, సో ఎవ్రీ ఐపీ, ఓకే, సో ఎవ్రీ ఐపీ ప్రతి సిస్టమ్కి యూనిక్గా ఉంటుంది అండ్ ఇట్ యూస్ గోనా కనెక్ట్ టు ద లోకల్ ఏరియా నెట్వర్క్, రైట్? సో దీన్ని మనము ల్యాన్ అంటాం. ఓకే, సో ల్యాన్ కనెక్షన్. అదే ఇప్పుడు మనము బిట్వీన్ ది ఆఫీసెస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఆఫీస్ ఏ ఉంది, ఇక్కడ మన దగ్గర ఆఫీస్ బి ఉంది అనుకోండి. ఓకే, సో ఈ బిట్వీన్ ది ఆఫీసెస్ మనం కనెక్ట్ అవ్వాలన్నప్పుడు మనకి ఏముంటుంది మధ్యలో WAN అని ఉంటుంది. ఓకే, సో WAN అంటే వైడ్ ఏరియా నెట్వర్క్. ఓకే, సో వైడ్ ఏరియా నెట్వర్క్ జనరల్గా బిట్వీన్ ది ఆఫీసెస్ కనెక్ట్ అయి ఉంటుంది, మధ్యలో రౌటర్ ఉంటుంది. సో వీల్ గోనా కనెక్ట్ విత్ ది యూజింగ్ రౌటర్ మనము ఈ ఆఫీసెస్ని మనము కనెక్ట్ అవుతాం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆఫీస్లో మనకు 192.168 అండ్ 4.3 ఉందనుకుందాం. ఇక్కడ మన ఆఫీస్లో 10.0.1.5 ఆర్ 10.0.1.6 ఈ విధంగా మనకి మిషన్స్ ఉన్నాయి అనుకుందాం. ఓకే, సో ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ ఆఫీస్ 6 ఆఫీస్ సి, ఓకే, సో ఇక్కడ మనకి 10.1.7.5. ఓకే, సో ఈ విధంగా మనము యూజింగ్ వైడ్ ఏరియా నెట్వర్క్ మనము ఈ కనెక్షన్ని మనము చేసాం. ఓకే, సో సారీ, వెన్ ఎవర్ వీఆర్ డూయింగ్ ఇట్ బిట్వీన్ ది ఆఫీసెస్ ఆర్ బిట్వీన్ ద నెట్వర్క్స్ వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ ఏ వైడ్ ఏరియా నెట్వర్క్. ఏదో విత్ ఇన్ ద లోకల్గా మనం చేస్తున్నాం అనుకోండి, మనకి దీన్ని ల్యాన్ అంటాం, లోకల్ ఏరియా నెట్వర్క్ అంటున్నాం. ఓకే, సో ఇప్పుడు మనము ఇక్కడ మనకి ఎగ్జాంపుల్లో, మొబైల్ ఎగ్జాంపుల్లో, సో మనకి ఇక్కడ యూనిక్ ఫోన్ నెంబర్ ఎవరు ఇస్తున్నారు, మనకి మన సర్వీస్ ప్రొవైడర్ ఇస్తాడు. ఓకే, సో ఇక్కడ మనం ప్రతి సిస్టమ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఆఫీస్లో మనకి 100 మెషిన్స్ ఉన్నాయి అనుకోండి, ప్రతి మెషిన్కి వెళ్ళేసి ఒక నెట్వర్క్ ఇంజనీర్ వెళ్ళేసి ప్రతి మెషిన్కి ఒక ఐపీ అడ్రస్ని అసైన్ చేయలేడు కదా, రైట్? ప్రతి మెషిన్కి వెళ్ళేసి సో ఈ విధంగా
ఇట్లా 0.3 0.5 ఈ విధంగా మనం 100 అడ్రసెస్ని అసైన్ చేయాల్సి వస్తుంది, రైట్. సో ఇట్స్ అ వెరీ టీడియస్ వర్క్ లోడ్ ప్రాసెస్ అది. ఓకే, సో మనకి ఏముంటుందంటే ఇన్ ది సేమ్ వే మనకి డిహెచ్సిపి సర్వర్ ఉంటుంది. ఓకే, సో డిహెచ్సిపి సర్వర్ అంటే ఏంటంటే డైనమిక్ హోస్ట్ కాన్ఫిగరేషన్ ప్రోటోకాల్ సర్వర్. ఓకే, సో ఈ డిహెచ్సిపి సర్వర్ ఏం చేస్తుందంటే ఓకే ఇది ప్రతి ఈ నెట్వర్క్లో ప్రతి సిస్టమ్కి వెళ్ళేసి ఓకే ఇట్ విల్ చెక్ ద ఐపీ అడ్రస్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మెషిన్ యాడ్ చేశాను అనుకోండి, సో వాట్ ఇట్ విల్ డూ, ఇట్ విల్ ప్రొవైడ్ అ యూనిక్ అడ్రస్. ఓకే, సో ఇప్పుడు 4.5 అనే అడ్రస్ లేదు. సో వాట్ ఇట్ విల్ డూ, ఆ డిహెచ్సిపి సర్వరు నేను ఏదైతే సర్వర్ని కొత్తగా యాడ్ చేసినానో ఆ సర్వర్కి నాకు యూనిక్ ఐపీ అడ్రస్ని అసైన్ చేస్తుంది. ఓకే, సో దట్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్, దట్ ఈస్ ద మెయిన్ యూజ్ ఆఫ్ ద డిహెచ్సిపి సర్వర్. ఓకే, సో మనం డైనమిక్ హోస్ట్ కాన్ఫిగరేషన్ ప్రోటోకాల్ దేనికి యూజ్ చేస్తామంటే ఇట్ విల్ మానిటర్ ఆల్ యువర్ డివైజెస్ విత్ ఇన్ ద నెట్వర్క్ అండ్ ఇట్ విల్ ప్రొవైడ్ యూ ద అడ్రసెస్. ఓకే, అది డైనమిక్ అవ్వచ్చు, ఇట్ మైట్ బి స్టాటిక్ అడ్రస్ అవ్వచ్చు. ఓకే, సో ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్. ఓకే, సో ఆ విధంగా మనకి నెట్వర్క్ని మనము కనెక్ట్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు లోకల్ ఏరియా నెట్వర్క్లో మనం ఉన్నాము, మనకి డిహెచ్సిపి సర్వర్ ఉంది. ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. ఓకే, సో మనకి ఇప్పుడు కనెక్ట్ అవ్వాలంటే లైక్ ఇఫ్ యూ వాంట్ టు కనెక్ట్ టు ది ఇంటర్నెట్. ఓకే, సో ఇంటర్నెట్కి కనెక్ట్ అవ్వాలంటే ఓకే అగైన్ యూ నీడ్ టు హ్యావ్ సమ్ కనెక్షన్, రైట్. సో అప్పుడు ఏముంటుంది, మనము ఏదైనా ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ని కాంటాక్ట్ చేస్తాం. ఇప్పుడు మనం ఇంట్లో పనిచేసే ఇంటర్నెట్స్ ఎలా ఉంటాయి, విల్ గో టు ఎనీ సర్వీస్ ప్రొవైడర్. సో మనం ఒక రౌటర్ ఉంటుంది మనకి. ఓకే, సో ఇఫ్ ఇట్ ఈస్ ద హోమ్ నెట్వర్క్ ఆర్ ద ఆఫీస్ నెట్వర్క్. ఓకే, సో వాళ్ళు ఏం చేస్తారంటే దీనికి ఒక పబ్లిక్ ఐపీని అసైన్ చేస్తారు. సో యూజింగ్ దాట్ అది రౌటర్కి కనెక్ట్ అయితే ఆ రౌటర్ నుంచి మనము జనరల్గా మన ఇంటర్నెట్ని ఆర్ వీఆర్ యాక్సెసింగ్ ద పబ్లిక్ ఇంటర్నెట్, రైట్. సో ఆ విధంగా మనము యూజింగ్ ఐఎస్పీస్ మనము ఈ ఇంటర్నెట్ని యాక్సెస్ చేస్తాం అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ హౌ ఇట్ వర్క్స్ జనరల్గా. ఓకే, సో మీకు చాలా బేసిక్గా నేను చెప్పేసాను అనమాట. ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ ఆల్ ద సిసి అనే టాపిక్స్. ఓకే, సో జనరల్గా ఎలా ఉంటుంది, ఎలా మనము కనెక్ట్ అవుతాము, మనం ఇప్పుడు ఏదైనా వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్స్ క్రియేట్ చేసినప్పుడు, విపిసిస్ క్రియేట్ చేసినప్పుడు మనము ఏడబ్ల్యూఎస్లో కానివ్వండి, ఏ క్లౌడ్లో అయినా కానివ్వండి. ఓకే, సో దిస్ ఈజ్ హౌ వీ డూ. ఓకే, సో ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాము లైక్ వీ హ్యావ్ 2 versions రైట్ నౌ, IPv4 అండ్ IPv6. ఓకే, సో IPv4 మనం ఆల్రెడీ అనుకున్నట్టు ఇట్ ఈస్ హ్యావింగ్ 2^32 అడ్రసెస్. ఓకే, సో వై వీఆర్ మూవింగ్ అవుట్ ఆఫ్ దిస్ అంటే మనకి చాలా IPv4 అడ్రసెస్ మనం ఎలా అంటే రైట్ నౌ మనకి ఎన్ని డివైజెస్ ఉన్నాయంటే ఎన్ని డివైజెస్ ఉన్నాయంటే లైక్ వీఆర్ యూజింగ్ ఫర్ కార్స్లో కూడా మనం ఐపీ అడ్రసెస్ యూజ్ చేసాము, మన టీవీలో ఈవెన్ కనెక్టింగ్ యువర్ మొబైల్. ఓకే, మన మొబైల్ కూడా ఒక ఐపీ అడ్రస్ వస్తుంది, కార్కి ఐపీ అడ్రస్ వస్తుంది, టీవీకి ఐపీ అడ్రస్ వస్తుంది, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ యూజ్ చేసి అన్ని డివైజెస్లో ఐపీ అడ్రసెస్ వస్తుంది. మన సిస్టమ్స్, మన ల్యాప్టాప్స్, మన వాట్ ఎవర్ వీఆర్ యూజింగ్, వాట్ ఎవర్ వీఆర్ కనెక్టింగ్ టు ది ఇంటర్నెట్. ఓకే, సో మనం ఇంటర్నెట్కి దేనికైతే కనెక్ట్ అవుతున్నామో ప్రతి దానికి ఓకే వీఆర్ కనెక్టింగ్ త్రూ ది ఐపీ అడ్రస్, రైట్. సో అందుకని లైక్ రైట్ నౌ 232 అడ్రసెస్ మనకి సరిపోవట్లేదు. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్ వై నెక్స్ట్ వచ్చేసి మనం 2^128 అడ్రసెస్. ఓకే, సో ఇది IPv6లో, దట్ ఈస్ ద రీజన్ వై IPv6కి మూవ్ అవ్వడానికి ట్రై చేస్తున్నాం అనమాట. ఓకే, సో డెఫినెట్గా లైక్ వీ విల్ బీ మూవింగ్ బట్ స్టిల్ వీఆర్ యూజింగ్ IPv4. ఓకే, సో ఎందుకంటే రైట్ నౌ ఆల్ ద డివైజెస్ విచ్ ఆర్ కనెక్టెడ్ ఈవెన్ క్లౌడ్లో కూడా మనం జనరల్గా IPv4కే మనము ఇస్తున్నాము. బట్ గ్రాడ్యువల్లీ ఇట్ విల్ మూవ్ టు IPv6 సో దట్ మనకి చాలా నంబర్ ఆఫ్ అడ్రసెస్ వస్తాయి కాబట్టి. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్ వై వీఆర్ ఆల్సో డిఫైనింగ్ IPv6 అడ్రసెస్ ఇన్ ది క్లౌడ్. ఓకే, సో మీకు ఎక్కడైనా ఏ ఆప్షన్లో చూసినా నెట్వర్కింగ్లో మీకు IPv4 IPv6 ఆప్షన్స్ కనిపిస్తూ ఉంటాయి. ఏ క్లౌడ్లో అయినా సరే, AWS కానీ, గూగుల్ కానివ్వండి, అజూర్ కానివ్వండి, IBM కానివ్వండి, ఎందులో అయినా మీకు IPv4 IPv6 మీకు కనిపిస్తూ ఉంటాయి. ఓకే, సో యూ షుడ్ డిసైడ్ లైక్ ఇప్పుడు మీ క్లయింట్స్ కొంతమంది IPv6 యూజ్ చేస్తా అంటే యూ షుడ్ గెట్ ద అవేర్నెస్ ఆఫ్ వాట్ ఈస్ IPv6 అండ్ హౌ దట్ అడ్రస్ లుక్స్ అండ్ ఆల్. ఓకే, సో హౌ యూ గోనా అసైన్ అండ్ వాట్ అడ్రసెస్ యూ ఆర్ గోనా అసైన్ అనేది. ఓకే, సో రైట్ నౌ ఇట్ ఈస్ నాట్ yet like చాలా మంది యూజ్ చేయట్లేదు, బట్ ఇఫ్ ఇన్ కేస్ ఓకే యూజ్ చేస్తే యూ షుడ్ ఆల్సో నో వాట్ ఈస్ IPv6 అనేది. ఓకే, సో అండ్ ఆల్సో వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ ప్రైవేట్ IP అండ్ పబ్లిక్ IP. ఓకే, సో జనరల్గా ప్రైవేట్ IP అంటే ఏంటంటే లైక్ ఆర్గనైజేషన్స్లో ఏంటంటే మనకి అన్ని డివైజెస్ని మనకి పబ్లిక్ IP ఇవ్వాల్సిన అవసరం లేదు. లైక్ ఇంటర్నెట్ యాక్సెస్ ఉండాల్సిన
అవసరం లేదు. కొన్ని డివైజెస్ లైక్ డేటాబేసెస్ ఉందనుకోండి, ఓకే. సో డేటాబేసెస్కి మనం జనరల్గా లైక్ యూ డోంట్ గివ్ ది ఇంటర్నెట్ యాక్సెస్, ఓకే. సో ఇంటర్నల్ కనెక్షన్స్ మాత్రమే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఆఫీస్లో ఉందనుకోండి ఏదన్నా, సో ఇఫ్ యూ హ్యావ్ 3 మెషిన్స్, ఓకే. సో దీనికి ఒక్కదానికి మనం పబ్లిక్ యాక్సెస్ ఇచ్చేసి ఇవి రెండింటికి మనము లైక్ వీఆర్ నాట్ గోయింగ్ టు ఎక్స్పోజ్ దిస్ టు ద ఇంటర్నెట్, ఓకే. ఏ విధంగా అయినా చేయొచ్చు, ఆర్ ఎల్స్ వీ హ్యావ్ ఎ ఎన్ఏటి అని ఉంటుంది, ఓకే. సో నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేషన్, ఓకే. సో వెన్ ఎవర్ వాట్ ఎవర్ మనం ఏం చేస్తామంటే ఈ నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేషన్కి, ఓకే, నాట్కి, ఓకే. సో ఇంటర్నెట్ ప్రొవైడర్ ఇంటర్నెట్ ఏదైతే ఉంటుందో, ఓకే. సో విల్ గివ్ టు దిస్ రౌటర్, ఏదైతే మన ఆఫీస్ రౌటర్ ఉంటుందో దానికి ఇస్తామన్నమాట, ఓకే. సో అప్పుడు ఏమవుతుందంటే వీ కెన్ డిసైడ్ లైక్ టు విచ్ సిస్టమ్ వీ గోనా మ్యాప్, ఓకే. సో ఇంటర్నెట్ యాక్సెస్ దేనికి మ్యాప్ చేయాలనో ఆ సిస్టమ్కి మ్యాప్ చేసి, ఓకే. సో వీ కెన్ గెట్ ద ఇంటర్నెట్ యాక్సెస్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎక్స్పోజింగ్ ద సిస్టమ్స్, ఓకే. సో అది మనం క్లియర్గా మనం వీపీసీ చేసినప్పుడు మీకు అర్థమవుతుంది, ఓకే. బట్ జస్ట్ రిమెంబర్ దట్ వీ హ్యావ్ దీస్ లైక్ 2 IPs, పబ్లిక్ అండ్ ప్రైవేట్ IP, ఓకే. సో ప్రైవేట్ IPs, పబ్లిక్ IPs ఎలా అంటే లైక్ పబ్లిక్ IPs యూ కెన్ యాక్సెస్ ఫ్రమ్ ఎనీవేర్. ప్రైవేట్ IPs ఏంటంటే లైక్ యూ కెనాట్ హ్యావ్ ద ఇంటర్నెట్ యాక్సెస్, మీకు ఇంటర్నెట్ యాక్సెస్ ఇవ్వము. ఎగ్జాంపుల్ వచ్చేసి లైక్ ఐ సెడ్ ఇట్ ఈస్ విత్ డేటాబేసెస్, ఓకే. సో డేటాబేసెస్లో మోస్ట్లీ మనము ఇంటర్నెట్ యాక్సెస్ ఇవ్వము, ఓకే. సో ఇట్ ఈస్ మోస్ట్లీ సెక్యూర్డ్ ఇంటర్నల్, ఓకే. సో దట్ ఈస్ వాట్ ద IP అడ్రసెస్ అంటే ఏంటి అనేది మనము లైక్ బ్రీఫ్గా, ఓకే. సో అండ్ ఆల్సో పోర్ట్ నంబర్స్ మనం ఆల్రెడీ నేర్చుకున్నాం కదా వాట్ ఈస్ పోర్ట్ నంబర్స్ అనేది, ఓకే. సో పోర్ట్ నంబర్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. లైక్ ఇప్పుడు నా ఒక సిస్టమ్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ మై సర్వర్, నా సర్వర్ పైన SMTP రన్ అవుతుంది, HTTP రన్ అవుతుంది, FTP రన్ అవుతుంది, అండ్ ఆల్సో రిమోట్ డెస్క్టాప్ సర్వీస్ రన్ అవుతుంది అనుకోండి, ఓకే. సో ఎలా అంటే మనకి ప్రతి సర్వీస్కి విల్ హ్యావ్ ఏ పోర్ట్ నెంబర్, రైట్. 25, 21 సారీ HTTPకి 80 అండ్ FTPకి 21 అండ్ రిమోట్ డెస్క్టాప్కి 3389, ఓకే. సో అప్పుడు నేను ఏమి ఇస్తానంటే నా IP అడ్రస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ మై IP అడ్రస్ ఈజ్ 192.168.3.4 అనుకున్నాం అనుకోండి, ఓకే. సో వాట్ ఐ విల్ డూ, ఐ విల్ కనెక్ట్ విత్ ద 25 అంటే నాకు SMTPకి కనెక్ట్ అవ్వాలి, ఈమెయిల్ సెండ్ చేయాలనుకుంటే నేను 25కి సెండ్ చేస్తాను, ఓకే. లేదు నేను నా వెబ్ సర్వర్ని యాక్సెస్ చేయాలనుకుంటే వాట్ ఐ విల్ డూ, ఐ విల్ గివ్ 80, ఓకే. సో ఈ విధంగా నేను FTPకి కనెక్ట్ అవ్వాలనుకుంటే ఐ విల్ గివ్ 21, SSHకి కనెక్ట్ అవ్వాలనుకుంటే ఐ విల్ గివ్ 22, ఓకే. సో రిమోట్ డెస్క్టాప్కి కనెక్ట్ అవ్వాలనుకుంటే ఐ విల్ గివ్ 3389, ఓకే. నథింగ్ బట్ సింపుల్గా ఏంటంటే మనకి ఒకటే సర్వర్లో వీఆర్ గివింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్సెసెస్, ఓకే. సో మనకి ఓల్డ్ మూవీస్లో చూపిస్తారు చూడండి, లైక్ ఒక ఫోన్ కాల్ చేస్తే ఒక ఆపరేటర్ లిఫ్ట్ చేసేసి, ఓకే. సో ఎవరికి సెండ్ చేయాలి అనేసి చూస్తారు, ఓకే. న్యూ జనరేషన్లో అయితే లైక్ ఇఫ్ యూ కాల్ టు ఎనీ ఆఫీస్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు HDFC బ్యాంక్ అయినా కానివ్వండి, ఇది మోస్ట్లీ మనం బ్యాంక్స్లో చూస్తాం, HDFC కానివ్వండి, సిటీ బ్యాంక్ కానీ కాల్ చేస్తున్నప్పుడు, ఓకే. సో మీకు పర్సనల్ రిలేషన్షిప్ మేనేజర్స్ ఉంటారు బ్యాంక్స్లో, ఓకే. సో అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు, మీరు కాల్ చేసినప్పుడు దే విల్ ఆస్క్ ఫర్ అన్ ఎక్స్టెన్షన్ నెంబర్, ఓకే. సో మీరు ఎక్స్టెన్షన్ నెంబర్ ఇస్తే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్టెన్షన్ నెంబర్ 325, ఎక్స్టెన్షన్ నెంబర్ 325, ఓకే, ఎక్స్టెన్షన్ నెంబర్ 326 మీరు నంబర్ డైల్ చేసిన తర్వాత, ఓకే, ఏ సేమ్ నెంబర్కి డైల్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 04066434343కి డైల్ చేశారనుకోండి, ఇట్ విల్ ఆస్క్ ఫర్ ద ఎక్స్టెన్షన్ నెంబర్, ఓకే. మీకు కావాల్సిన రిలేషన్షిప్ మేనేజర్ ఏ ఎక్స్టెన్షన్ నెంబర్లో ఉన్నారు అనేది మీకు అది క్వశ్చన్ చేసినప్పుడు మీరు 326 అన్నారు అనుకోండి, ఇట్ విల్ డైరెక్ట్ టు దట్ పర్టికులర్ పర్సన్. అంటే ఇక్కడ సేమ్ థింగ్, ఈ IPకి నేను ఈ పోర్ట్ నెంబర్ ఇచ్చాను అనుకోండి, ఇట్ విల్ డైరెక్ట్ టు దట్ పర్టికులర్ పోర్ట్, ఓకే. సో ఈ అదర్ పోర్ట్స్ని ఇది యాక్సెస్ చేయలేదు, ఓన్లీ ఆ పోర్ట్కి మాత్రమే వెళ్ళి, ఓకే, ఇట్ విల్ చెక్ ఆర్ ఇట్ విల్ గెట్ వాట్ ఎవర్ ఇట్ రిక్వైర్స్, ఓకే. సో దట్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ ద పోర్ట్ నెంబర్స్, ఓకే. దిస్ ఈజ్ వాట్ ఐ జస్ట్ వాంటెడ్ టు లైక్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నాను, IP అడ్రసెస్ అండ్ పోర్ట్ నెంబర్స్ గురించి. అండ్ ఆల్రెడీ మనము లాస్ట్ క్లాస్లో చూసాము హౌ దీస్ IP అడ్రసెస్ గోన కన్వర్ట్ అనేది, రైట్. సో మనకి జనరల్గా ఇప్పుడు n డాట్ అనే IP అడ్రసెస్ ఉంటాయి. జనరల్ ఇది ఎలా ఉంటుంది మనకి లైక్ 0 to 255, ఓకే, డెసిమల్లో ఉంటుంది. సో వాట్ సిస్టమ్ విల్ డూ, సిస్టమ్ విల్ కన్వర్ట్ దిస్ ఇంటూ, ఓకే, బైనరీ, ఓకే. సో దీన్ని మనం ఆక్టేట్ అంటాం, ఓకే, ఆక్టేట్, ఓకే. సో మనకి 8 డిజిట్స్ ఉంటాయి, ఓకే. సో బిట్వీన్ ఈ నంబర్స్నే మనము IP అడ్రస్ కింద ఇస్తుంటాం అనమాట, ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు నిన్న ఆల్రెడీ డిఫైన్ చేసాం కదా, 255.255.0.0 ఉంటే ఎలా ఉంటుందంటే ఇట్లా 11111111.111111.0.0.0.
సో దీన్ని మనం ఏమంటున్నాం, దీన్ని మనం 32 బిట్ అడ్రస్ అంటున్నాం. ఓకే, సో ఇది ఎక్కడ IPv4లో. ఓకే, సో ఈ విధంగా మనము యాక్చువల్ ఈ విధంగా లైక్ డెసిమల్ టు బైనరీ కన్వర్ట్ చేసుకొని ఇట్ విల్ డూ ద మ్యాథ్ అండ్ ఇట్ విల్ అసైన్ ది IP అడ్రసెస్. ఓకే, ఇంటర్నల్గా. ఓకే, ఇఫ్ యూ ఆర్ లుకింగ్ ఫర్ ద CCNA ఆర్ ఎనీథింగ్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బట్ మీకు నెట్వర్కింగ్ అనే కాన్సెప్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ ఏ క్లౌడ్లో అయినా. లైక్ ఇట్ ఈస్ నాట్ AWS, మనకి ఇది బేసిక్గా అన్ని క్లౌడ్స్లో ఉపయోగపడే టాపిక్. ఓకే, సో ఇదేంటంటే మనం బేసికల్గా నెక్స్ట్ వచ్చే క్లౌడ్ టాపిక్స్ కూడా ఇట్ ఈజ్ అ బ్యాక్ బోన్. ఓకే, సో ఇది మనకి జనరిక్ బేసిక్. సో దీని తర్వాత మనం ఏ క్లౌడ్కి మూవ్ అయినా కానీ మీకు ఫస్ట్ ఈ కాన్సెప్ట్ తెలిసి ఉండాలి. ఐపీస్ అంటే ఏంటి, లైక్ వాట్ ఈస్ రౌటర్, వాట్ ఈస్ స్విచ్. ఓకే, సో హౌ డెసిమల్స్ కన్వర్ట్ అవుతుంది బైనరీస్లో ఒక అవగాహన ఉండాలి మీకు. పోర్ట్ నెంబర్స్ అంటే ఏంటో ఒక అవగాహన ఉండాలి. ఓకే, అండ్ ఆల్సో మీకు ఒక వెబ్సైట్ చూపిస్తాను నేను, CIDR.xyz. ఓకే, సో CIDR.xyzకి వెళ్తే మీకు జనరల్గా మీకు ఎన్ని అడ్రసెస్ వస్తుంది అనేది ఇక్కడ మీకు చూపిస్తుంది చూడండి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ 10.192.168. ఓకే, సో 1.2 ఇక్కడ నేను వచ్చేసి 8 అని ఇచ్చాను అనుకోండి. ఇక్కడ చూడండి, సో ఇది వచ్చేసి 255.0.0.0లోకి వెళ్తుంది. ఓకే, సో ఇక్కడ చూడండి మీకు అడ్రసెస్ ఎన్ని వస్తున్నాయి, 16777.216. ఓకే, దీస్ మెనీ అడ్రసెస్ మనకి వస్తున్నాయి ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ 16 చేశాను అనుకోండి నా CIDR. ఓకే, సో ఇక్కడ కౌంట్ చూడండి 65,536. ఓకే, సో దీన్ని మనం ఏమంటామంటే నెట్వర్క్ అడ్రసింగ్ అంటాము. ఇది ఇక్కడ గ్రే కలర్లో ఉన్నదాన్ని హోస్ట్ అడ్రసింగ్ అంటాం. ఓకే, సో అది మీకు అంత ఇన్డెప్త్గా తెలుసుకోవాలనుకుంటే యూ కెన్ డూ దట్, బట్ ఇట్ ఈస్ నాట్ సో మచ్ ఇంపార్టెంట్ ఫర్ క్లౌడ్కి ఆర్కిటెక్చర్కి మనకు కావాల్సింది మనం చెప్పుకుంటున్నాం. ఓకే, సో మీరు ఇన్డెప్త్గా ఈ CCNA సర్టిఫికేషన్ చేయాలి అనుకుంటే కూడా ఓకే, సో యూ కెన్ సీ లైక్ వాట్ ఈస్ ద నెట్వర్క్ అడ్రస్ అండ్ వాట్ ఈస్ ద హోస్ట్ అడ్రస్. ఇక్కడ చూడండి మనకు మొత్తం నెట్వర్క్ అడ్రసెస్ ఉన్నాయి. ఓకే, సో మిగిలింది ఒకటే అడ్రస్. ఓకే, సో యూ కెన్ యూజ్ ఓన్లీ వన్ అడ్రస్. ఓకే, ఇక్కడ చూడండి 255 నెట్ మాస్క్. ఓకే, సో యూజింగ్ నెట్ మాస్కే మనకి జనరల్గా అడ్రసెస్ని డిఫైన్ చేస్తుంది ఇక్కడ. ఓకే, సో ఇఫ్ ఐ గివ్ 8, ఓకే, ఇక్కడ చూడండి 255.0.0.0 వచ్చింది ఇక్కడ. ఓకే, సో నేను మీకు ఆల్రెడీ క్లాసెస్ గురించి చెప్పాను లాస్ట్ క్లాస్లో. క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సిలో మనకి డిఫాల్ట్ నెట్ మాస్క్ ఏముంటుంది, డిఫాల్ట్ CIDRs ఏముంటాయో కూడా మనం చూసాము. ఓకే, బట్ స్టిల్ ఇఫ్ యూ వాంట్ మీకు తెలుసుకోవాలి CIDR రేంజ్ అండ్ మనకి ఎన్ని అడ్రసెస్ వస్తాయి, ఓకే, మనకి ఎన్ని హోస్ట్ రిక్వైర్ ఉన్నాయంటే ఇలా చేయొచ్చు. ఓకే, సో మీకు ఎక్కువ హోస్ట్ అవసరం లేదు, మీకు ఓన్లీ 256 కౌంట్ కావాలనుకుంటే యూ కెన్ గివ్ 24. ఓకే, సో దట్ యూ కెన్ యూస్ 256 అడ్రసెస్. ఓకే, ఇంటర్నల్గా మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా VPC డిజైన్ చేస్తున్నప్పుడు ఓకే, యూ కెన్ చెక్ దిస్ అండ్ యూ కెన్ డిజైన్ యాజ్ పర్ యువర్ రిక్వైర్మెంట్. ఓకే, మీ రిక్వైర్మెంట్ని బట్టి మీకు ఎన్ని అడ్రసెస్ కావాలి మీకు ఆ సబ్నెట్లో అనేది మీరు చెక్ చేసుకొని ఓకే, ఈ CIDR రేంజ్ చెక్ చేసుకొని మీరు చేయొచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ హౌ వీ కెన్ డూ. Okay, so this is what the IP addresses and this is what the port numbers is all about. Okay, so next class lo vachesi from next session we're gonna jump into the cloud, and the cloud lo kuda I don't want to go with the content based like generally ee ఏమంటారు ఈ జోన్స్, రీజియన్స్ ఇలా మరీ కంటెంట్ బేస్డ్ కాకుండా ఓకే, విల్ ట్రై టు గో విత్ ద హ్యాండ్స్ ఆన్. ఓకే, సో మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ మనం హ్యాండ్స్ ఆన్లోకి వెళ్ళేసి హ్యాండ్స్ ఆన్లోనే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేద్దాం. సో దట్ ఇట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ యూ గైస్ టు అండర్స్టాండ్ అండ్ రియల్ టైంలో ఏముంటుంది అనేది మీకు ఈజీగా అర్థమవుతుంది ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ కంటెంట్ బేస్డ్. మీకు కంటెంట్ బేస్డ్ కావాలంటే చాలా వీడియోస్ ఉంటాయి మనకి యూట్యూబ్లో కానివ్వండి, లైక్ మీరు ఎక్కడ సర్చ్ చేసినా కానీ చాలా వీడియోస్ ఉన్నాయి. బట్ మోస్ట్ ఆఫ్ ద థింగ్ ఏంటంటే మనకి కాన్సెప్ట్ ఎంత ఈజీగా అర్థం అవ్వడానికి ఉంటుంది, కాన్సెప్ట్ ఎంత ఈజీగా మనము పుష్ చేయొచ్చు అనేది ట్రై చేద్దాం. ఓకే, సో దట్ ఈస్ ద మెయిన్ ఎజెండా. ఓకే, సో ప్లీజ్ స్టే ట్యూన్డ్ ఫర్ దోస్ వీడియోస్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. అండ్ మీకు ఏ ఫీడ్బ్యాక్ ఉన్నా క్వెరీ ఉన్నా కామెంట్ చేయండి సో దట్ మీకు రిప్లై బ్యాక్ చేయడానికి ట్రై చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. బై ఫర్ ద డే.